హాయ్ గైస్, వెల్కమ్ టు ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఈ వీడియోలో మనం డిఏ గురించి డిస్కస్ చేద్దాం. డిఏలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, డిఏ ఎగ్జామ్ ఎలా రాయాలి, డిఏ ఎగ్జామ్ రోడ్ మ్యాప్ ఏంటి, ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిఏ సిలబస్ ఏంటి, డిఏలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అని తెలుసుకుందాం. డిఏలో ఉన్న ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్తో పోలిస్తే వెరీ లిమిటెడ్. ఎందుకంటే డిఏ అనేది ఒక ఇంటర్‌డిసిప్లినరీ బ్రాంచ్ లాగా అయిపోయిందనమాట. సో ఎనీ గేట్ డిసిప్లిన్ రాసిన వాళ్ళు డిఏ సీట్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ రాసిన వాళ్ళు కూడా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు సీట్స్ తీసుకోవచ్చు అనమాట. డిఏ ఎక్స్క్లూజివ్ సీట్స్ కాదు, ఓన్లీ డిఏ రాసిన వాళ్ళకే డేటా సైన్స్లో సీట్ వస్తుందని లేదు. ఏ బ్రాంచ్ గేట్ రాసిన వాళ్ళైనా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు సీట్ తీసుకోవచ్చు అనమాట. సో ఆపర్చునిటీస్ అనేవి కొంచెం లిమిటెడ్ అయిపోయాయి. అలాగే పిఎస్యూస్ కూడా ఇంకా గేట్ స్కోర్ యాక్సెప్ట్ చేయట్లేదు. 1 ఆర్ 2 పిఎస్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. మిగిలిన పిఎస్యూస్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు గేట్ స్కోరు. సో అందుకని గేట్ డిఏ కొంచెం కాంపిటీషన్ తక్కువ, అలాగే ఆపర్చునిటీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1500 బిలో ర్యాంక్ తెచ్చుకుంటే తప్ప మనకి ఆపర్చునిటీ దొరకడం అనేది కష్టం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ డిఏ సిలబస్ ఏంటో చూద్దాం. సో డిఏ సిలబస్ చూడడానికి మనం ఇది గేట్ అఫీషియల్ వెబ్సైట్. సో దీంట్లో మనం గేట్ పేపర్స్లోకి వెళ్ళి టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్ కొడతాం. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సిలబస్ చాలా లిమిటెడ్ అనమాట. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. కంప్యూటర్ సైన్స్లో రాసేటప్పుడు మీకు ఏమవుతుందంటే సి లాంగ్వేజ్లో మీరు ప్రోగ్రామింగ్ కానీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ కానీ నేర్చుకోవాలి. కానీ డేటా సైన్స్ అండ్ ఏఐలో మీరు పైథాన్ లో నేర్చుకోవాలన్నమాట, ప్రోగ్రామింగ్ అండ్ డిఎస్ఏ. అలాగే మీకు డిబిఎంఎస్ ఉంటుంది కామన్ అక్కడ ఇక్కడ. మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ, ఇది సిలబస్. ఓకేనా. సిలబస్ కంప్యూటర్ సైన్స్తో పోలిస్తే చాలా లిమిటెడ్. కాకపోతే మెయిన్ ఫోకస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ టాపిక్స్ మీద ఉంటాయి. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్. ఈ 3 టాపిక్స్ నుంచే మీకు అట్లీస్ట్ 40% ఆఫ్ ది పేపర్ ఉంటుంది. 15% ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, ఒక 15% డిబిఎంఎస్, 20% మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, 10% ఏఐ ఉంటుంది. సో ఇలా ఉంటుంది మోస్ట్లీ పేపర్. సో మీరు మోస్ట్లీ మీ ఫోకస్ అంతా మ్యాథమెటిక్స్ మీద ఉంచాలి. సో మ్యాథ్స్ మీరు బాగా చేయగలిగితే మీకు డిఏలో మంచి ర్యాంక్ వస్తుంది. ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్, వీటి మీద మంచి ఐడియా ఉండాలి. సో అసలు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అసలు రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి? పిఎండ్ఎస్ చదవాలనుకుంటున్నారు, లేకపోతే లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ ఫ్రీగా యూట్యూబ్ నుంచి ఎలా నేర్చుకోవాలి అంటే, యూట్యూబ్లో నేను ప్రస్తుతానికి మీకు ఏ రిసోర్సెస్ ఎతికానంటే, ఎంఎల్ వచ్చేసి ఐఐటి మెడ్రాస్ వాళ్ళదే ఒక ప్లేలిస్ట్ ఉందన్నమాట. సో మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అని ఒక ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్లో మీకు మొత్తం ఎంఎల్ అనేది కవర్ అవుతుంది. ఎంఎల్ మీకు 20% రావచ్చు ఎగ్జామ్లో. సో ఎంఎల్ మీరు ఈ యూట్యూబ్ ప్లేలిస్ట్ చూసి నేర్చుకోవచ్చు. దాని తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్కి ఇది వన్ ఆఫ్ ది గుడ్ ప్లాట్ఫామ్స్ అనిపించింది నాకు, గో క్లాసెస్ ఫర్ గేట్ డిఏ. సో ఇది చూసి మీరు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నేర్చుకోవచ్చు. లీనియర్ ఆల్జీబ్రా వచ్చేసి నాకు ఇది సింగిల్ మ్యారథాన్ బాగా నచ్చింది అనమాట. 4 వీడియోస్లో తను మోస్ట్లీ కవర్ చేశాడు లీనియర్ ఆల్జీబ్రా మొత్తం. సో ఇది వస్తే మనకి సరిపోతుంది. సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు చూడండి ఏమేమి ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలో ఇన్ఫార్మ్డ్, అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్, అడ్వర్సల్. సో ఇవన్నీ యూట్యూబ్లో చూసి మీరు ఒక్కొక్కటి ఇండివిజువల్గా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికంటూ స్పెసిఫిక్ ప్లేలిస్ట్స్ అంత మంచిగా లేవు. సో మీరు యూట్యూబ్లో ఇండివిజువల్ టాపిక్స్ చూసి నేర్చుకోవచ్చు. అండ్ క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్ కొంచెం ఈజీ, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, 12th క్లాస్లో చదివి ఉంటారు. లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఇది మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా మీకు ఈజీగా దొరుకుతుంది కంటెంట్. ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ కూడా మీకు ఈజీయే, ఎందుకంటే మీరు మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయి ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ కొంచెం పైథాన్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు ఈజీగానే ఇది వస్తుంది. సో ఏ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి అయినా చూసి చదువుకోవచ్చు.
సో అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ప్రతి చాప్టర్లో? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనం. సో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో మెయిన్గా వాళ్ళు డిఏ వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్, డిస్ట్రిబ్యూషన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మిగిలిన డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ నేర్చుకోవాలి. కండిషనల్ ప్రాబబిలిటీ, కోరిలేషన్, కోవేరియన్స్, టెస్ట్, జెడ్ టెస్ట్, టీ టెస్ట్, కై స్క్వేర్ టెస్ట్. సో వీటి మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. లీనియర్ ఆల్జీబ్రాలో ఎయిగన్ వాల్యూస్ అండ్ వెక్టర్స్, గ్యారంటీ దీని మీద ఒక 2-3 క్వశ్చన్స్ అయినా వస్తాయి ఎగ్జామ్లో. దాని తర్వాత టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఐడెంపోటెంట్ అంటే ఏంటి, ఈచ్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్కి దాని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ కూడా నేర్చుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, డీకంపోజిషన్స్, ఎల్యూ డీకంపోజిషన్, సింగులర్ వాల్యూ డీకంపోజిషన్, ఆ డీకంపోజిషన్స్ నేర్చుకోవాలి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్కి సింగిల్ సొల్యూషన్ ఉందా, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఇన్ఫైనైట్లీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, లేకపోతే నో సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేయడం. సో ఇవి లీనియర్ ఆల్జీబ్రాలో ప్రైమ్ ఫోకస్. అలాగే వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ చదువుకోవాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత క్యాలిక్యులస్లో వచ్చేసి మ్యాక్సిమా అండ్ మినిమా, గ్యారంటీ మీకు 3-4 మార్క్స్కి మ్యాక్సిమా అండ్ మినిమా మీద క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, లిమిట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ మీద 1 or 2 క్వశ్చన్స్ అడగచ్చు. సో క్యాలిక్యులస్లో ఇవి చూసుకుంటే సరిపోద్ది, మీరు దీనికి మించి ఎక్కువ చూసుకోనక్కర్లేదు. దాని తర్వాత ప్రోగ్రామింగ్ ఇన్ డిఎస్ఏలో సార్టింగ్ అల్గరిథమ్స్ అన్నీ నేర్చుకోవాలి. పైథాన్ ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, సో వీటి ఫంక్షన్స్ ఇవి ఎట్లా పనిచేస్తాయి ఇవన్నీ నేర్చుకోవాలి. దాని తర్వాత బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, సెర్చ్ అల్గరిథమ్స్, హ్యాషింగ్. సో ఇవన్నీ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ప్రోగ్రామింగ్ డిఎస్ఏ గుర్తుపెట్టుకొని పైథాన్లో నేర్చుకోవాలి. ఈ డిఏకి పైథాన్ నుంచి అడుగుతారు. సో డిబిఎంఎస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్ క్వెరీస్. ప్రతి ఇయర్ అంటే 2 years నుంచి జరుగుతుంది గేట్ డిఏ. 2 yearsలోనూ ఎస్క్యూఎల్ క్వెరీస్ మీద క్వశ్చన్ ఇచ్చారు. నార్మలైజేషన్ మీద కూడా గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత ఇండెక్సింగ్, రిలేషనల్ ఆల్జీబ్రా, ఈఆర్ మోడల్, ఇవి కూడా చూసుకోండి. ఎంఎల్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నెయివ్ బేస్ క్లాసిఫైర్ ఒకటి, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ మీద గ్యారంటీ 1 క్వశ్చన్ లేకపోతే 2 క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత లీనియర్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్, కే మీన్స్ క్లస్టరింగ్. సో దాని తర్వాత కేఎన్ఎన్ అల్గరిథం, కే నియరెస్ట్ నైబర్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎంఎల్లో అన్నీ కవర్ చేయడానికి చూడండి మోస్ట్లీ. దాని తర్వాత ఏఐలో వచ్చేసి మీకు ఏ స్టార్ అల్గరిథం, ఆల్ఫా బీటా ప్రూనింగ్, ప్రపోజిషనల్ లాజిక్, బేషియన్ నెట్వర్క్స్. సో ఈ 4 మెయిన్ ఫోకస్ అనమాట. ఈ 4 నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. ఏ స్టార్ అల్గరిథం మీద గ్యారంటీ 1 క్వశ్చన్ వస్తుంది. ఆల్ఫా బీటా ప్రూనింగ్ కూడా గ్యారంటీ 1 క్వశ్చన్ వచ్చింది. అలాగే దీంతోపాటు మిన్ మ్యాక్స్ అల్గరిథమ్స్ అట్లా కొన్ని ఉన్నాయి. సో అవి కూడా చూసుకోండి. ప్రపోజిషనల్ లాజిక్, బేషియన్ నెట్వర్క్స్, ఇవి కవర్ చేస్తే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అంటే మీరు ఏదైనా టాపిక్ అసలు వదిలేద్దాం అనుకుంటే అట్లీస్ట్ ఇవి చదివి ఎగ్జామ్కి వెళ్తే మీకు వీటి నుంచి క్వశ్చన్స్ వస్తే మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. సో సిలబస్ చాలా లిమిటెడ్ కాబట్టి అన్నీ కవర్ చేయడానికి ట్రై చేయండి డిఏలో. దాని తర్వాత డిఏని అసలు టైం లైన్లో ఎలా మనం సెట్ చేసుకుంటే ఫాస్ట్గా మనం అన్ని టాపిక్స్ కవర్ చేయొచ్చు అంటే, ఇలా నేను మీకు ఒక టైం లైన్ సెట్ చేశాను. December 18th అంటే రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే December 18th to 25th ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ మీద, December 26th to Jan 2nd ఫస్ట్ 2 weeksలో మీరు మ్యాథ్స్ మొత్తం అయిపోగొట్టుకుంటే థియరీ, ఇంకో 1 week మ్యాథ్స్ కంప్లీట్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. ప్లస్ 40% ఆఫ్ ది పేపర్ మ్యాథమెటిక్స్ మీదే ఉంటుంది. బేసిక్గా ఇంటిగ్రేషన్స్ మీరు బాగా చేయాలి, డిఫరెన్సియేషన్స్ అవన్నీ బాగా చేయగలిగితేనే మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. సో 1 week కంప్లీట్గా మీరు అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 weeks మీరు చదివిన థియరీకి ఈ 1 week గ్యారంటీ ప్రాక్టీస్ కావాలి. దాని తర్వాత ఎంఎల్లో ఉన్న అన్ని అల్గరిథమ్స్, దాని వెనకాల ఉన్న మ్యాథమెటికల్ ఇంట్యూషన్స్ అవన్నీ తెలియాలన్నమాట. సో 1 week మీకు ఎంఎల్కి టైం పడుతుంది. దాని తర్వాత ఒక 1 week ఏఐలో మీకు అంత ఎక్కువ సిలబస్ లేదు. సో మీకు ఎంఎల్లో ఏదైనా సిలబస్ మిగిలిపోతే దాన్ని ఇంకా ఏఐ ఈ 2 weeksలో ఈ 2 చాప్టర్స్ కవర్ చేయడానికి అట్లా ట్రై చేసుకోండి. ఏఐలో మీకు మోస్ట్లీ ఆ 4 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో అట్లా చూసుకోండి. దాని తర్వాత డిబిఎంఎస్ మీరు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్కి చదివి ఉంటారు. సో మోస్ట్లీ సేమ్ అదే క్వశ్చన్స్ అట్లాగే రావచ్చు. సో డిబిఎంఎస్ కూడా 1 week సరిపోతుంది మీకు. దాని తర్వాత ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, ఇవన్నీ మీకు సిలో ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు సిలో చేస్తారు కాబట్టి, అంటే సిఎస్సి గేట్లో సిలో చేస్తారు కాబట్టి. బట్ ఇక్కడ మీరు పైథాన్లో ఉన్న ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అవన్నీ తెలుసుకోండి. సెట్స్, టుపుల్స్, లిస్ట్స్, వీటన్నిటి గురించి, డిక్షనరీస్, వీటన్నిటి గురించి తెలుసుకొని వెళ్ళండి. దాని తర్వాత ఒక 1 week మీకు రివిజన్, మాక్ టెస్ట్కి ఇచ్చా. మేబీ February 14th and 15th అనుకుంటా
డిఏ ఎగ్జామ్. సో రివిజన్ అండ్ మాక్ టెస్ట్కి వన్ వీక్ ఇచ్చాను. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చేయాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ లేవు, ఎందుకంటే 2 years నుంచే గేట్ జరుగుతుంది. అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ 2024 2025లో మాత్రమే జరిగింది. సో ఆ 2 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి నేనేం చెప్తానంటే, మీకోసం నేను 3 వెబ్సైట్స్ ఎతికాను. ఒకటి ఏంటంటే ఏఎస్ అకాడమీ వాళ్ళ టెస్ట్ సిరీస్. సో నేనైతే ఏఎస్ అకాడమీ వాళ్ళ టెస్ట్ సిరీసే ప్రాక్టీస్ చేశాను అనమాట. సో మీరు ఏఎస్ అకాడమీ వాళ్ళ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా మీకు టైం ఉంది, నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేయాలనుకుంటే గో క్లాసెస్ తీసుకోవచ్చు. గో క్లాసెస్ కూడా చాలా బాగుంటుంది టెస్ట్ సిరీస్ పరంగా. డిఏ తీసుకోవచ్చు, 2 కావాలనుకుంటే కాంబో తీసుకోవచ్చు. డెప్త్ ఆఫ్ ఎంఎల్ అనేది ఒక ఛానల్ అనమాట. ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్. ఇది కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ డిఏ. సో యూట్యూబ్ రిలేటెడ్ కాంటెంట్ కూడా ఉంది డెప్త్ ఆఫ్ ఎంఎల్లో ఆన్ ఆల్ టాపిక్స్. సో ఇది కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు, యూట్యూబ్లో చెక్అవుట్ చేయొచ్చు. అలాగే వీళ్ళకి టెస్ట్ సిరీస్ ఈక్వెషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఏదన్నా ఫస్ట్ ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి, దాంట్లో టాపిక్ వైజ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి టాపిక్కి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్కి ఉంటాయి, అలాగే నెక్స్ట్ క్యాలిక్యులస్కి ఉంటాయి, లీనియర్ ఆల్జీబ్రాకి ఉంటాయి, ఎంఎల్కి ఉంటాయి. అలా ప్రతి టాపిక్కి సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా ఉంటాయి, కంప్లీట్ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో అవన్నీ అయిపోయాక ఒక టెస్ట్ సిరీస్ అయిపోయింది అనుకుంటే ఇంకో టెస్ట్ సిరీస్ కూడా కొనుక్కొని అన్ని ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇది కంప్యూటర్ సైన్స్ కంటే కొంచెం మ్యాథమెటికల్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్. నెక్స్ట్ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.